నువ్వు పని ఆపిన నిమిషమే నీ జీవితం ఆగిపోతుంది. కర్మయోగం నేర్పింది ఇదే. ముందుకు కదలిపో. అధ్యాయం 4 జ్ఞానయోగం. శ్లోకం 40. అగ్నశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నపరః న సుఖం సంశయాత్మనః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అజ్ఞానం, నిర్లక్ష్యం మరియు అనుమానం ఉన్నవారు పతనమైపోతారు. అటువంటి విశ్వాసం లేనివారికి ఈ లోకంలో కాని పరలోకంలో కాని సుఖ సంతోషాలు కలుగవు. శ్లోకం 41. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానం ద్వారా అనిశ్చితులు తొలగిపోయి ఆత్మసాక్షాత్కారం పొందినవారు కర్మల యొక్క బంధనాల నుండి విముక్తి పొందుతారు. శ్లోకం 42. తస్మాదజ్ఞాన సంభూతం హృతం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కనుక ఓ అర్జున, జ్ఞానమనే ఖడ్గాన్ని స్వీకరించి నీ హృదయంలో అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాన్ని నరికివేసి లేచి కర్మయోగమును ఆచరించుము. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, యుద్ధం చేయుము. ఈ వీడియోతో భగవద్గీతలో అధ్యాయం 4 జ్ఞానయోగం ముగిసింది. తర్వాతి వీడియోలో అధ్యాయం 5 కర్మ సన్యాస యోగం మొదలవుతుంది. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.